హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో టిఫిన్కి ఏమీ లేనప్పుడు, ఇడ్లీ పిండి, దోశ పిండి అలాంటివి ఏమీ లేనప్పుడు బ్రెడ్ ఇంట్లో ఉంటుంది కదండి. ఈజీగా, సింపుల్గా, టేస్టీగా బ్రెడ్తో ఉప్మా ఎలా చేయాలో చూద్దాం రండి. నా వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ అండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత 4 బ్రెడ్ స్లైసెస్ని ఇలా పెనం పైన పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా ఒకవైపు డ్రై రోస్ట్ అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని మరొక 4 బ్రెడ్ స్లైసెస్ని పెనం పైన పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సేమ్ ఇదే ప్రాసెస్లో. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టమాటాను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. టమాటా కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపును వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారంని, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకోవాలండి. వాటర్ మరీ ఎక్కువగా వేయొద్దండి. ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మనము బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ బ్రెడ్ ముక్కల్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా మిక్స్ చేయొద్దండి, బ్రెడ్ ముక్కలు విరిగిపోతాయి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసంని వేసుకోవాలండి. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చివరగా కొత్తిమీర తరుగును వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అంతేనండి, వేడి వేడిగా బ్రెడ్ ఉప్మా రెడీ అండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.